ఈ రాత్రి కాల సమయంలో మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా దీవించి కాపాడును గాక. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? మన కుటుంబాలలో ఉన్న సహోదరులు, పిల్లలు, పెద్దవారు అందరూ బాగుగా ఉన్నారని నేను తలంచుతూ ఉన్నాను. మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మీద నమ్మకము కలిగి ప్రార్థించండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనము మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుండి 23 వచనాల వరకు చదువుకుందామండి. మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వాక్యము మన హృదయములలో ఆయన నింపును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు మనకు చెప్పిన మాట అర్థం, దాని యొక్క తాత్పర్యాన్ని ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏమంటున్నారంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎందుకు? మనము ఎవరిని పోలి నడుచుకోవాలి? పేతురు అంటాడు, మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి అని. అపోస్తలుడైన పౌలు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. సరే, ఇక్కడ మనం ఆలోచిద్దాం. క్రీస్తుని పోలి నడవాలి, రైట్. పేతురు గారిని బట్టి నడాలి, రైట్. పౌలు గారిని బట్టి నడాలి, రైట్. కానీ ప్రభు ఏమంటున్నారు ఇక్కడ? దేవుని యందు విశ్వాసముంచుడి. ఈ రాత్రి మీకు ఒక మర్మం చెప్తాను. ఈ రాత్రి మన అంశము పరిపూర్ణమైన విశ్వాసం. మనలో కూడా పరిపూర్ణమైన విశ్వాసము కార్యసిద్ధి కలగ చెయ్యాలని ఈ మాటలు మాట్లాడుతున్నారు ప్రభు. కాబట్టి దానికి ఒక మాదిరిని ఎవరిని చూపిస్తున్నారంటే యేసుక్రీస్తు దేవుణ్ణి చూపిస్తున్నారు. దేవుణ్ణి ఎందుకు చూపిస్తున్నారు? ఆయనలోనే పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. పౌల్లో లోపాలు ఉండొచ్చు, పేతురులో లోపం ఉండొచ్చు, కానీ దేవునిలో ఏ లోపమును లేదు. కాబట్టి ప్రభు ఎవరి యందు విశ్వాసం ఉంచమంటున్నారంటే దేవుని యందు. ఎందుకు అలా చెప్తూ ఉన్నారంటే, దేవునిలో పరిపూర్ణమైన నమ్మకం ఉంది కాబట్టి, అది మీలోనికి రావాలి. కాబట్టి అది మీలోనికి వస్తే మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. కొండలను కూడా పెగిలింపగలుగుతారు అని, కొండలను కూడా పిప్పు చేస్తారు అని, కొండలు కూడా మీకు అడ్డు రావని ఇట్లా ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవునిలో ఏ గుణమైతే ఉన్నదో అది దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిలోనికి వస్తుందని అంటున్నారు. అందుకు చూడండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనాను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యాకోబు పత్రిక 1:17 వచనంలో ఏముందంటే, ఆయనలో చంచలత్వము లేదు అన్నాడు. అవును, ఆయన మాట అంటే మాట జరిగింది. ఆయనలో పూర్ణ జ్ఞానం ఉంది.
మనం ఆదికాండ గ్రంథాన్ని సృష్టిని అంతటిని చూసినప్పుడు అక్కడ వెలుగు కమ్మని పలకగా, అలాగే ఆరిన నేల కనబడును గాక అని పలుకగా, ఆయన చెప్పింది జరిగింది. ఆయన చెప్పింది జరిగింది. రాత్రి గమనించండి. అందుకనే ప్రభు ఏమంటున్నారు, ఆయనలో మనుషులలో ఉన్నటువంటి చంచలత్వం ఉండదు, అలాగే అలాంటి ఛాయలేమి ఉండవు అని చెప్పి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీ మనసులో సందేహం ఏమీ లేకుండా నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని కొండను చూసి చెప్పితే చాలు, కొండ వెళ్ళిపోతుంది అని. ఎందుకంటే కొండలను నిర్మించిన వాడు, భూమిని నిర్మించిన వాడు, పర్వతములను నిర్మించిన వాడు, నిన్ను నన్ను తన పోలిక చొప్పున చేసుకున్న దేవుడు, నీ పాపములు నా పాపములను తొలగించుటకు తానే కుమారుడుగా భూమి మీదికి వచ్చిన వాడు, మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృతుల్లోండి లేచిన దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయనలోనున్న పరిపూర్ణమైన విశ్వాసం నీలోనికి వస్తుంది. కాబట్టి కొండలను కూడా కదిలింపగలుగుతావు అని యేసు ప్రభు వారు చెప్పారండి. అది మర్మం. ఈరోజు నీ విశ్వాసానికి మార్గం ప్రభువే, తండ్రి అయిన దేవుడే, ప్రభువే. ప్రభు కూడా అన్నారు, మీ హృదయములు కలవర పడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. మనం ఏదైనా కొత్త వస్తువు కనిపెట్టడానికి ట్రై చేస్తాం. ఎన్నోసార్లు ట్రై చేసి బల్బు కనిపెట్టాడు. మనం కూడా ఒక్కసారి ఇది ఎలాగైతే అలా అయిపోతుందని ఏది చేయలేము కూడా. దాన్ని ట్రై చేస్తాం, దానికి మంచిగా ఆలోచన చేసి ట్రై చేసి, ఓహో ఇట్లా అయితే ఇలా వచ్చింది కాబట్టి దీన్ని ఎట్లా చేస్తే మనకు దొరుకుతుంది అని చెప్పేసి మనం అనుకున్న స్కెచ్ ప్రకారంగా మన దగ్గర ఒక వస్తువుని తయారు చేస్తాం. కానీ దేవుడు ఆకాశం క్రింద వెలుగు కలుగునుగా కానగా, చూసారండి, ఆయన పరిపూర్ణమైన నమ్మకములు ఉన్నవాడు, ఆయన మంచివాడు, ఆయన అంత జ్ఞాని. కాబట్టి ఈ రాత్రి నీలోనూ కూడా దేవునిలో ఉన్నటువంటి దృఢ విశ్వాసము, దృఢ సంకల్పమైన మాట నీలో నాలో ఉండాలి. అది అందుకనే ఎవడైనాను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువుగాక అని అనగానే నువ్వు సందేహం లేకుండా ఉంటే అది జరుగుతుంది. అదే దేవునిలో ఉన్న క్వాలిటీ నీలో ఉంటుందని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ రాత్రి మీ మనస్సును ఆలోచించుకోండి. మొట్టమొదటగా మన కుటుంబాలకి శాపము, పాపము, అపరాధము, దోషము అవి తొలగించుకోండి. యేసు రక్తధారల యందు మాత్రమే అది దొరుకుతుంది. ఆ తరువాత మనకు అన్ని సాధ్యమే. ప్రభుచితమైతే మరో సమయంలో దీని మీదని కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈ రాత్రి సమయంలో పరిపూర్ణమైన విశ్వాసమునకు మార్గాన్ని దేవుడేనని మాకు తెలియచేసినందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ రాత్రి విన్న మా అందరిలోనూ పరిపూర్ణమైన విశ్వాసాన్ని మీ నామములో కలగచేయండి. మాలోనున్న పాపమును మీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ రక్తధారల ప్రభావమందు కడిగివేసి మమ్మలను నూతన సృష్టిగా చేయండి. మాకున్న కష్టాలు నీకు తెలుసు, శ్రమలు నీకు తెలుసు. మా శ్రమలు, మా కష్టాలను నువ్వు ఎరిగిన దేవుడు గనుక, మేము అడగక మునిపే మాకు ఇచ్చేవాడు కనుక ఈ రాత్రి మాకు మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఈ రాత్రి నీ ప్రియ బిడ్డలు, యవన బిడ్డలను కొరకై ప్రార్థిస్తున్నాం. యవన కాలంలో నీ కాడిని మోసి ఆయన ధన్యులుగా ఉండుటకు సహాయం చేయండి. తమ యొక్క శరీరాలలో వచ్చుతున్నటువంటి యవన కోరికలను సంపుకొని పవిత్రముగా బ్రతుకుటకు, నిండైన భక్తి జీవితంలో ఉండుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. రుణ సమస్య నుంచి విడుదల దయచేయండి. ఆయన నీ బిడ్డలు క్షేమంగా ఉండటానికి, సౌఖ్యంగా ఉండటానికి, ఆగూరు అన్నట్టుగా ఎక్కువ వద్దు తక్కువ వద్దు అని అన్నట్టుగా చాలినంత ఆదాయాన్ని అనుగ్రహించండి.
అలాగే చంటి బిడ్డలను ఎదిగింప చేయండి. వారికి ఎలాంటి రోగాలు, ఎలాంటి సమస్యలు లేకుండా ఆశీర్వాదకరముగా ఉండుటకు సహాయం చేయండి. ఈ రాత్రి ఒక్క పాపినైనా రక్షించండి. తన పాపములు ఒప్పుకొని రక్షణార్థమైన మారు మనసు పొందుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ పరిచర్య చేసిన నన్ను దీవించండి, ఇంకను ముందుకు సాగింప చేయండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని దయ సదాకాలం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.